ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం ఒక కీలకమైన సూచన చేసింది. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇష్టం వచ్చిన పంటను చేస్తే ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల బోనస్ కట్ అవుతుంది. సో ఇప్పుడు మీకున్న ఈ అలర్ట్ని ఖచ్చితంగా మీరు పంట పొలాలు చేసేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు పొలాలు పండించాలి. లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క 500 రూపాయల బోనస్ మీకు రాకపోగా ఇంకా ఇతరత్ర ఇబ్బందులు మార్కెట్లో కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల వడ్లకు మాత్రమే, కేవలం 7 రకాల వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే ఇది పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు, స్థానికంగా ఉండే శాస్త్రవేత్తల సూచనల మేరకే ఈ యొక్క మార్పు చేర్పులు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీ ఇచ్చినప్పుడు దాదాపు తెలంగాణలో 33 రకాల వడ్ల రకాలకు ప్రభుత్వం సన్న రకాలు ఉండే వీటికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ తాజాగా జరిగిన మార్పు చేర్పులతో కేవలం 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 7 రకాల విత్తనాలు నేను చెప్తాను. ఇక్కడ బీపీటీ 5204 5204 అంటారు. ఇది వీటిని తెలంగాణలో సాంబ మసూరి వడ్లు అంటాం. సో దీంతో పాటు ఆర్ఎన్ఆర్ వీటిని తెలంగాణ సోనా అని కూడా పిలుస్తాం. ఈ తెలంగాణ సోనాకు ఒక ప్రత్యేకత ఉంది. సో ఇందులో షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో ఇది మన దగ్గర ఉండే ఈ పంట పొలాలకు సంబంధించి అన్ని రకాల భూముల్లో ఇది చాలా వైవిధ్యభరితమైన భూముల్లో కూడా చాలా అద్భుతంగా పంటను ఇస్తుందని చెప్పి ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీంతోపాటు హెచ్ఎంటి సోనా, దీంతోపాటు మరొక రకం జై శ్రీరామ్ కేఎన్ఎం కూనారం సన్నాలు అంటారు, కూనరం సన్నాలు. దీంతోపాటు సిద్ధి కేఎన్ఎం 7715 ఇదొక రకం. దీంతోపాటు డబ్ల్యూజిఎల్ సిద్ధి అంటాం. ఈ 7 రకాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక మిగతా 26 రకాల వడ్లు కనుక పండిస్తే వాటికి మీకు బోనస్ రాకపోగా మార్కెట్లో కొనుగోలు సమయంలో కూడా మీకు చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ముఖ్యంగా ఈ 33 రకాల సన్నాల నుంచి కేవలం ఈ 7టిని ఎందుకు ఎన్నుకున్నారంటే ఈ మిగతా 26కు సంబంధించిన వడ్లు ఏవైతే ఉన్నాయో వీటిలో వడ్ల శాతం ఎక్కువగా రావటం, ఈ సన్నాల్లో నూకల శాతం ఎక్కువగా రావటం, ఈ రెండింటితో పాటు అంతర్జాతీయంగా జాతీయంగా మార్కెట్లో డిమాండ్ లేకపోవడం, అదేవిధంగా ఆ ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా ఈ 26 రకాల వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. కేవలం ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 రకాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇచ్చేందుకు మొత్తం కూడా సిద్ధం చేసింది. ఈ ఫైల్ అంతా ప్రభుత్వం ఆమోదించేందుకు కొంత సమయం, అంటే ఈ వర్షాకాలంలో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాల భూమిల్లో మొత్తం కూడా ఈసారి పంట సాగు అయ్యేందుకు అవకాశం ఉంది. ఇందులో దాదాపు 69 లక్షల ఎకరాల్లో వరిని పండిస్తారు. ఈ 69 ఎకరాల వరిలో భాగంగా దాదాపు 30 లక్షల ఎకరాల్లో ఈ 7 రకాల వడ్లను మాత్రమే సాగు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ దాదాపు 30 లక్షల ఎకరాల్లో ఈ 7 రకాలు కనుక యొక్క పంట పండిస్తే ఆ తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 500 రూపాయల బోనస్ కూడా వస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వాతావరణానికి వైవిధ్యభరితమైన నేలలు ఉంటాయి. సో ఈ నేలల్లో ఈ 7 రకాల పంటలకు సంబంధించి చాలా తక్కువ నీటి వినియోగం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ పంటలకు షుగర్ లెవెల్స్ తక్కువ ఉండడం, మరోవైపు జాతీయంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంచి డిమాండ్ రావడం, స్థానిక మార్కెట్లో కూడా ఈ 7 రకాల పంటలకే, ఈ 7 రకాల ధాన్యానికే మంచి డిమాండ్ ఉంది. సో అందుకోసమనే ప్రభుత్వం ఇది శాస్త్రవేత్తల సూచనల మేరకు ఈ మార్పులను చేసింది. ముఖ్యంగా ఈ 7 అగ్గి తెగులు అదేవిధంగా చీడపీడల నివారణకు సులువుగా అంటే వాటిని ఎదుర్కొనే శక్తి ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు షుగర్ ఫ్రీ, ముందు నుంచి చెప్తున్నట్లు ఇది కొంత ఆరోగ్యంగా, అంటే మనం షుగర్ ఫ్రీగా ఉండే బ్రౌన్ రైస్ని ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో మనకుండే ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 40 ఏళ్ళు దాటితే షుగర్ అటాక్ అవుతుంది. సో అందుకోసమనే బ్రౌన్ రైస్కి అలవాటు పడుతున్నారు. సో ఈ తెల్ల సన్నాల్లో కూడా తక్కువ షుగర్ లెవెల్స్ ఉండే ఈ యొక్క ధాన్యాన్ని కనుక ప్రోత్సహిస్తే రాబో తరాలకు మంచి ధాన్యాన్ని అందించడం అనే ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా
ఈ విషయంలో కొంత నల్గొండ మిర్యాలగూడ ప్రాంతాలకు సంబంధించిన రైతులు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లో ఇటు నల్గొండ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఈ బెల్ట్ మొత్తంలో కూడా చిట్లు అనే ఒక చిట్టి ముత్యాలు అనే ఒక ధాన్యాన్ని బాగా పండిస్తారు, విరివిగా పండిస్తారు. దానికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. కానీ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఈ సీడ్కి సంబంధించిన సర్టిఫికేషన్ ప్రాపర్గా లేకపోవడం, మరొకటి జన్యుపరమైన ఆధారాలు లేకపోవడంతో ప్రభుత్వం ఈ 7కి సంబంధించిన లిస్టులో ఈ యొక్క చిట్టి ముత్యాలను రిజెక్ట్ చేసింది. ఇది కూడా బోనస్ రాని జాబితాలోనే ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఈ తదితర ప్రాంతాల్లో చిట్టి ముత్యాలు సాగు చేసే రైతులు కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, ఇప్పటికే నార్లు పోసుకొని రెడీగా ఉన్నారు రైతులందరూ. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ధాన్యం కాకుండా, ఈ ఒడ్లు కాకుండా, ఈ పంట కాకుండా మీరు ఇతర ఈ ఏడీటీవి కాకుండా ఇతర ధాన్యాలను కనుక మీరు సాగు చేస్తే ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల బోనస్ని కోల్పోతారు అనేది మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. సో అదేవిధంగా కావేరీ, జాయింట్ జీపీటీ, నెల్లూరు సన్నాలకు కూడా బోనస్ రాదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఎక్కువగా తెలంగాణ ప్రాంతాల్లో ఈ యొక్క నెల్లూరు సన్నాలు కావచ్చు, అదేవిధంగా జాయింట్ బీపీటీ కావచ్చు, వీటితో పాటు కావేరీ, ఈ మూడింటిని కూడా బాగా పండిస్తారు. వీటిని కూడా కొంచెం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తం కూడా వీటికి బోనస్ ఇచ్చేందుకు నిరాకరించింది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా రైతులు ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన సూచనలను గమనంలో ఉంచుకొని మీరు వ్యవసాయం చేస్తేనే ప్రభుత్వం ఇచ్చే ఈ యొక్క మద్దతు ధర వస్తుంది, 500 రూపాయల బోనస్ వస్తుంది. వెంటనే కొనుగోలు చేయడంలో మార్కెట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే వీటితో పాటు సబ్సిడీ విత్తనాల విషయంలో కూడా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతులందరికీ ముఖ్యమైన గమనిక అలర్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నార్లు పోసుకునే ముందే రైతులందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల పైన దృష్టి పెట్టాలి. ఇందులో విక్రయ కేంద్రాల్లో మీరు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి ఫస్ట్. ఆ తర్వాత ప్రభుత్వం ఆ బిల్స్ దాచుకోవాలి, భద్రంగా దాచుకోవాలి. ఖచ్చితంగా ఈ బిల్స్ లేకపోతే ప్రభుత్వం మీ అకౌంట్లో సబ్సిడీ వేయదు. విత్తనాలకు సంబంధించిన సబ్సిడీ ఏదైతే ఉందో అది రావాలంటే ఈ బిల్స్ ఉంచుకోవాలి. మీ పంట కోసిన తర్వాత మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ వెరిఫికేషన్కి వస్తాడు. మీరు వేసిన పంట, మీరు కొన్న ఆ యొక్క విత్తనాలు, వీటన్నిటిని కంపేర్ చేసుకొని ఆయన వెరిఫికేషన్ చేసి ప్రభుత్వానికి నివేదించిన తర్వాతనే మీ అకౌంట్లలో నేరుగా సబ్సిడీ పడుతుంది. సబ్సిడీయే కాదు, బోనస్ విషయంలో కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఇది ఒకంతకు రైతులను కొంత గందరగోళం చేసే పరిస్థితి అయినప్పటికీ కూడా దీనిపైన ప్రభుత్వం అనేకమైన విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ 7 రకాలను మాత్రమే కొంత ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం, అదేవిధంగా శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనల మేరకు కొంత అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో రైతులందరూ ఖచ్చితంగా వీటిని గమనంలో ఉంచుకొని మాత్రమే వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాలనేది మనం టీవీ అభిమతం.